నిత్య జీవితంలో మనం ఎప్పుడు చెప్పించుకోలేము, ఇప్పుడు చెప్పించుకున్నట్టు సార్ వాళ్ళు బాగా చెప్తారు, దాన్ని ఉపయోగించుకోండి. చాలా ధన్యవాదాలు ఈ సమయం. తర్వాత ఇంకెవరైనా 10th క్లాస్ వాళ్ళు అబ్బాయిలు ఎవరైనా? నేనైనా ప్రధాన ఉపాధ్యాయుని గారికి నమస్కారం. వేదిక ఉపాధ్యాయులందరికీ నమస్కారం. 10th క్లాస్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా చదివారు. అసలు హాలిడేస్ లో కూడా రావాలంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. అసలు రాలేను. ఆదివారం అయితే నేను వండుతాను, ఇంటికాడే ఉండాలి. కానీ అందరూ అటెండ్ అయ్యారంటే చాలా గొప్పది. ఎంత ఆ ఎండలో వచ్చారంటే మీరు చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అయితే వచ్చినంత మాత్రానే కాదు, బాగానే చదువుంటారు. సార్ వాళ్ళందరూ బాగా సానబెట్టుంటారు, అందరినీ బాగా సాదుంటారు. బండకేసరికి అది తెలిసిపోతుంది. సార్ వాళ్ళందరూ ఎప్పుడు మేడంలైనా సార్లైనా ఏదో కృషి పట్టుదల అందరిలో కనిపిస్తూనే ఉంటది. ఏదో చేయాలి పిల్లలందరికీ, వీళ్ళలో ఉండకూడదు, వీళ్ళలా ఉండాలి, వీళ్ళు తప్పు చేస్తారంటే రైట్ చేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించే వాళ్ళే. అందరిలో నేను గమనిస్తూనే ఉంటాను. చాలా మంది వాళ్ళ సబ్జెక్టే కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని చెప్తానే ఉంటారు, ఇది ఇలా రాయాలి, ఇది ఇలా ఉండాలి అని. అందరూ నేర్చుకునే ఉంటారు. 10th వాళ్ళు కూడా అందరూ బాగా చదువుంటారు. వాళ్ళు ఇక్కడ చదివినంత మాత్రమే కాదు, వాటన్నిటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అందరూ మేడం వాళ్ళు సార్ వాళ్ళందరూ ఉపన్యాసం ఇచ్చారు కదా, దాంట్లో ఒకరందరూ మర్చిపోయారు. ఏంటంటే ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఒక అరగంట ముందే ఎగ్జామ్కి రండి. ఎందుకంటే మీరు లేటుగా వచ్చారంటే మీరు తొందరగా వెళ్తాము వెళ్ళలేదు ఎగ్జామ్ టైకి అని కొందరు